ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా యేసు ఆ! Yeah. So this is a situation where Jesus was going to Galilee and had to pass through Samaria. యేసు గలిలయకు వెళ్తూ సమరయ దాటుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. So he came to a city of Samaria called Sychar. Yeah, he came ఓకే. to a city of Samaria. Yeah. ఆయన సమరయ పట్టణానికొచ్చారు. So so this is the 6th hour that the woman came to draw water. అక్కడ ఇంచుమించు 12 గంటల సమయంలో స్త్రీ నీళ్లు చేదుకోవడానికొచ్చారు. So this is 12 o'clock in the afternoon. అది మధ్యాహ్నం 12 గంటలనమాట. And the Lord Jesus was also there at that same time. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్నారు. So he was wearied from the journey and he was resting at the well. ఆయన ప్రయాణం వల్ల అలసిపోయి ఆ బావి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. At that moment, the woman also came to draw water. ఆ సమయంలో ఆ స్త్రీ కూడా నీళ్లు తీసుకొని వెళ్దామని వచ్చారు బావి దగ్గరికి. Now, if you see in the Old Testament, usually when women came to draw water, they came as a group. పాత నిబంధనలో మనం ఎప్పుడైనా ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చారు అంటే ఒక గుంపుగా వచ్చేవాళ్ళు. They either came in the morning or in the late afternoon. వాళ్ళు ఉదయం కానీ లేదా మధ్యాహ్నం కొద్దిగా ఆలస్యంగా గాని వచ్చేవాళ్ళు. However, in this case, she came at high noon or at 12 o'clock. కానీ ఈ యొక్క స్త్రీ పరిస్థితికొచ్చేసరికి ఆవిడ 12 గంటల సమయంలో వచ్చారు. And the weather was very hot. అక్కడ వాతావరణం కూడా బాగా వేడిగా ఉంటుంది ఆ సమయంలో. And the woman came to draw water by herself alone. ఆమె ఒంటరిగా నీళ్లు తీసుకెళ్దామని వచ్చారు. Now, what do we see here? కాబట్టి ఇక్కడ మనం చూసేదేంటి? She did not have any companions, ఆమె తోడు వచ్చేవారు ఎవరు లేరు. no neighbors. ఇరుగు పొరుగు వారు లేరు. There was no other woman with her to come and draw water like in the Old Testament times. పాత నిబంధన కాలంలో లాగా తనతో పాటు వచ్చే వేరే వారెవరూ లేరు నీళ్లు తీసుకెళ్ళటానికి. That was the tradition. They will come as a group of women to draw water. అక్కడున్న ఆచారం అన్నమాట. ఒక స్త్రీలందరూ కూడా గుంపుగా వచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళటం అనేది. So she had no companion, she had no friend. ఆమెకి తోడు ఎవరు లేరు, స్నేహితులు కూడా లేరు. Why? ఎందుకని? The later section of this chapter, it tells that she was a very immoral woman. ఈ యొక్క అధ్యాయం చివరి భాగంలో చెప్పబడుతుంది. ఆమె అనీతిగా జీవించే ఒక స్త్రీ. So when she came to draw water, ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చిన సమయంలో it was a very hot time. The weather was very hot. అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది ఆ సమయంలో. And the woman was also very lonely. స్త్రీ కూడా ఒంటరిగా ఉన్నారు. No one wanted to be her companion. No one sympathized with her. ఆమెతో పాటుగా ఆ యొక్క పరిస్థితిని బట్టి బాధపడేవారు, ఆమెకు సహాయం చేయటానికి తోడుగా ఎవరు లేరు. So in the hearts of many other women, she was a sinner. She was a filthy woman. వేరే స్త్రీల హృదయంలో ఈవిడ పట్ల ఉన్న భావన ఏంటంటే ఆమె పాప స్త్రీ అని. They could not go with her to draw water. ఆమెతో పాటుగా వెళ్లి నీళ్లు చేదుకోలేకపోయారు వారు. People were afraid of her. ప్రజలు ఆమె అంటే భయపడ్డారు. If she came in the morning, ఆమె ఉదయాన్నే వచ్చుంటే people would point her out and say, yeah, there goes, she's an immoral woman. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ చూసి అదిగో ఆ పాప స్త్రీ అక్కడ ఉందని అంటారు. If she went in the late afternoon or evening to draw water, ఒకవేళ మధ్యాహ్నం కాల సమయంలో కొద్దిగా ఆలస్యంగా లేదా సాయంత్రం కాలంలో వెళ్ళుంటే they'll say, yeah, she's coming in the evenings. How defiled, such a defiled woman she is. ఒక అపవిత్రమైన స్త్రీ ఇదిగో వస్తున్నారు అని అంటారు. If she comes in the evening. ఒకవేళ ఆవిడ సాయంకాలం వేళ వస్తే. Therefore she came at 12 o'clock to draw water by herself alone. ఆ కారణం చేత ఒంటరిగా ఆవిడే తనే నీరు చేదుకోవడానికి మధ్యాహ్నం కాల సమయంలో వచ్చారు. So when she came to the well to draw water, ఎప్పుడైతే బావి దగ్గరికి నీళ్లు తీసుకెళ్ళడానికి ఆవిడ వచ్చారో, she met another person. ఆమె వేరే వ్యక్తిని కలిశారు. He also was somebody who was alone and despised by the people. ఆయన ఎలాంటి వారంటే ఒంటరిగా ఉంటూ వేరే వారి చేత తిరస్కరించబడే ఆయన. She was alone because of her own sin. ఆ స్త్రీ ఒంటరి తన పాపం చేత.
But Jesus was alone because people despised him because they were jealous of him. యేసు ఎందుకు ఒంటరిగా అయ్యారంటే, అక్కడున్న ప్రజలు ఆయనని తిరస్కరించి ఆయన పట్ల ఆహ్, అసూయ కలిగి ఉన్నారు. And Jesus says to her in verse 7, "Give me something to drink." ఏడో వచనంలో యేసు ఆమెతో అన్నారు, "నాకు దాహమునకిమ్మని" ఆమెను అడిగెను. And then in verse 9, the Samaritan woman says, "How is that you, being a Jew, ask a drink from me, being a Samaritan woman?" Jesus తొమ్మిదో answered, వచనంలో ఆ స్త్రీ, "యూదుడివైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావు అని యేసుతో చెప్పెను. and Jesus says to her, "If you knew the gift of God, and who is it who says to you, 'Give me a drink,' you would have asked him, and he would have given you the living water." పదో వచనంలో యేసు అందుకు అన్నారు, "నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే, నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని" ఆమెతో చెప్పెను. You see, to this woman, Jesus said two things. ఈ స్త్రీకి యేసు 2 విషయాలు చెప్పారు. If she knew the gift of God, one, మొట్టమొదటిది దేవుని యొక్క వరమేంటో ఆవిడ తెలిసుంటే, and then it says, "You would have asked me, and I would have given you living water." నీవు నన్ను అడిగి ఉండేదానివి, నేను జీవజలాన్ని నీకిచ్చేవాడిని. What about us today, dear brothers and sisters? ఈ దినాన మన పరిస్థితి ఏంటి ప్రియమైన సహోదరి, సహోదరులారా? Do we know these two things? ఈ 2 విషయాలు మనకు కూడా తెలుసా? The first thing is the gift of God. మొట్టమొదటిది దేవుని యొక్క వరం. Jesus is the gift of God. యేసు దేవుని యొక్క వరమై ఉన్నారు. You know, many times మీకు తెలుసా అనేక సమయాల్లో we are afraid of God. దేవుడంటే మనకు భయం. We think he is a high and fearful person. మనం అనుకుంటూ ఆయన చాలా ఉన్నతమైన వాడు. ఆయన్ని చూస్తే మనం భయపడతాం. But you will not be afraid if a person asks you for water. కానీ ఒక మంచినీరు అడిగిన వారిని బట్టి మీరేమి భయపడరు. Many times we are afraid, what will God demand from me? చాలా సార్లు మనం భయపడేది ఎందుకంటే యేసు నా యొద్ద నుండి ఏమి కోరుకుంటున్నాడు అని. Will it be too much for me? ఆయన అడిగేది నాకు చాలా భారంగా ఉంటుందా? Will he demand something which I cannot give him? నేను ఆయనకి ఇవ్వలేని దాన్ని ఆయన ఇవ్వమని అడుగుతారా? Will he tell me to leave my job? ఆయన నా ఉద్యోగం వదిలేసిరా అని అంటారా? Will he tell me to empty my bank account? నా యొక్క బ్యాంకులోని డబ్బులన్నీ కూడా ఇచ్చేయాలి అని అంటారా? But you're not afraid if God asks you for water. కానీ దేవుడు కేవలం మంచినీరే అడిగితే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. Not only that, అదే కాకుండా if you know that Jesus is the one who also experiences the same struggles that you are going through now. ఇప్పుడు మీరు వెళ్ళే ఇబ్బందుల్లో నుండి, కష్టాల నుండి యేసు కూడా ఎళ్లారని మీకు తెలిసుంటే, He faced being alone. ఒంటరితనం ఆయనకి తెలుసు. He was tired. ఆయన అలసిపోయారు. He faced jealousy. అసూయ పడ్డారు. వేరే వారి చేత ద్వేషింపడ్డారు. It says in John 4:6, Jesus was weary and sat down. ఇక్కడ 4:6లో యేసు ప్రభువారు అలసిపోయి అక్కడ కూర్చున్నారు అని చెప్పబడింది. Yeah, so he has the affection of a friend and is very approachable. ఆయన ఒక స్నేహితుడు లాంటి భావన కలిగి మనం ఆయన యొద్దకు వెళ్ళగలిగేలా ఉంటారు. He also faced being alone, being tired, being weary. ఆయన ఒంటరితనం అనుభవిస్తూ అలసిపోయి ఒంటరిగా ఉండటం ఆయనకి తెలుసలా. Yeah, and you see, in the story of the prodigal son, తప్పిపోయిన కుమారుడి కథలో మనం చూస్తాం. in Luke 15 and verse 16, లూకా 15:16లో it says, the prodigal son, he longed to be satisfied with the pods which the pigs were eating. పందులు తినే ఆహారంతో తనను తృప్తిపరచుకోవాలని అనుకున్నాడు. Yeah, what about us, dear brothers and sisters? మన సంగతి ఏంటి ప్రియమైన సహోదరి, సహోదరులారా? We long to be satisfied with this gift. ఈ యొక్క వరంతో మనం తృప్తి పడటానికి ఆశపడుతున్నామా? This gift who understands your struggles, your weariness, and he's not demanding anything. He's just asking simple things. He's asking for water. ఈ వరం ఏంటో మీకు తెలుసా? ఆయన అలసిపోయి మనతో పాటు కూడా మనల్ని అర్థం చేసుకోగలిగిన ఆయన
ఆయన నీళ్లు తప్ప ఏది కూడా కోరుకోలేని ఈ వరం. So you see in the same example, when the son returned to the father's house, మనం అదే తప్పిపోయిన కుమారుడు కథలో చూస్తాం. ఆయన ఎప్పుడైతే తిరిగి తండ్రి ఇంటికొస్తారో, did he deserve a meal? Did he deserve a robe? Did he deserve that fatted calf? ఆయన తప్పిపోయిన కుమారుడికి ఒక ఉంగరం లేదా పెద్ద విందు, భోజనం అయినా కూడా లేదా కొవ్విన దూడను వధించటం ఆయనకి ఆహ్, తగినవా? Did he deserve it? ఆయన వాటన్నిటికి అర్హుడేనా? He did not deserve it, but he received it. ఆయన అక్కడ తండ్రి చేసిన వాటన్నిటికి అర్హుడేం కాదు కానీ అవన్నీ పొందుకున్నాడు. Much more than what he longed for, he got. ఆయన కోరుకున్న దానికంటే ఇంకా ఉన్నతంగా పొందుకున్నాడు. Today, the same person who's sitting by the well, ఈరోజు అదే వ్యక్తి ఆ యొక్క బావి పక్కన కూర్చున్నాయన. who is lowly, who is tired, who is weary, చాలా దీనుడు, చాలా అలసిపోయి, సొలసిపోయిన ఆయన. who understands your own trials, your own tiredness, your own weariness. He is the person who's not demanding. He is the one who's calling you to himself. ప్రత్యేకంగా నీ యొక్క ఇబ్బందులు, కష్టాలు, నీ శోధనలు ఎరిగిన ఆయన, ఆయనేదో నీ దగ్గర నుండి బలవంతంగా ఏది కోరుకోవట్లేదు. And he is calling you to himself. ఆయన తానే ఆయన యొద్దకు రమ్మని నిన్ను పిలుస్తున్నారు. And he longs to give you a feast. ఆయన నీకు ఒక గొప్ప విందు ఇవ్వాలనుకుంటున్నారు. But do you deserve it? కానీ ఆ విందు అవన్నీ పొందుకోవటానికి నీవు అర్హుడివేనా? None of us deserve it. మనలో ఎవరు కూడా యోగ్యులం కాదు. But he will give it to us. కానీ ఆయన మనకిస్తారు. What is the second point? ఇక్కడ చెప్పబడిన రెండవ విషయం ఏంటి? It says you would have asked him and he would have given you the living water. ఇక్కడ చెప్పబడింది ఆ వరమేంటో తెలిస్తే నువ్వు అడిగేదానివి, అప్పుడు ఆయన నీకు ఇచ్చేవారు. What was the condition? ఇక్కడున్న ఆజ్ఞ షరతేంటి? Asking. అడగటం. It says in Luke 18 and verse 13. లూకా 18:13లో చెప్పబడింది. It says about the Pharisee and the publican. అక్కడ ఒక పరిసయ్యుడు సుంకరి గురించి చెప్పబడింది. The publican says, God be merciful to me, the sinner. అక్కడున్న సుంకరి అంటాడు, ప్రభువా పాపినైన నా మీద కనికరం చూపించండి. That's it. He just asked. ఆయన అడిగింది కేవలం అదే. Even the robber, the thief on the cross, Luke 23:42, he says, Jesus, remember me when you come with your kingdom. లూకా 23:42లో అక్కడున్న దొంగ సిలువ మీద వేలాడుతూ తను అన్నాడు, యేసు నీవు మరలా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. He would have probably also murdered a few people. ఆయన కొంతమంది వ్యక్తుల్ని చంపి కూడా ఉండొచ్చు. But he just asked, Lord Jesus, please remember me when you come into your kingdom. కానీ ఆయన కోరుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువా నీవు మరలా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. Now you see, the condition is in verse 10, he said, if you ask, he would have given you the living water, right? 10వ వచనంలో ఉన్న షరతు ఏంటంటే, నీకు అది తెలిసుంటే నువ్వు అడుగుండేవారు. Now let us see if the woman asked or did not ask. ఇప్పుడు మనం చూద్దాం అక్కడున్న స్త్రీ అడిగారా అడగలేదా? You see in verse 15. 15వ వచనంలో చూస్తాం. The woman said to him, Sir, give me this water. I will not thirst. I will not come here to draw. ఆ స్త్రీ ఆయన్ని చూసి, అయ్యా నేను దప్పికొనుకున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగారు. Now did Jesus answer this request? యేసు ఆమె అడిగిన దానికి తిరిగి సమాధానం ఇచ్చారా? Did Jesus give her living water? యేసుక్రీస్తు ప్రభువారు జీవజలాన్ని ఆవిడకి ఇచ్చారా? Because the condition in verse 10 is, if you ask, I'll give you the living water. 10వ వచనంలో ఉన్న షరతు ఏంటంటే, నీవు అడిగితే నేను ఇస్తాను. Yeah, verse 15 she asked. 15వ వచనంలో ఆవిడ అడిగారు. Now you see verse 26. ఇప్పుడు 26వ వచనం చూద్దాం. She received a revelation when Jesus spoke to her. యేసు ఆమెతో మాట్లాడినప్పుడు ఆవిడకి ప్రత్యక్షత కలిగినది. Yeah, what does verse 26 say, brother? You can just read that. 26వ వచనంలో యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. Yeah, and that became a revelation to her. ఆమెకి ఆ మాట ఒక ప్రత్యక్షత లాగా ఉంది. And verse 28.
28వ వచనం. She made almost the same confession like Apostle Peter made. ఆ పేతురు అపోస్తలుడైన పేతురు ఏ విధంగా అయితే ఒప్పుకున్నాడో, దానినే ఆవిడ కూడా ఒప్పుకున్నారు. Peter said, "You are the Christ, the Son of the living God." నీవు క్రీస్తువి, సజీవుడైన దేవుని కుమారుడివి అన్నారు పేతురు. Verse 28, this Samaritan woman says, "Is this not the Christ?" 29వ వచనంలో ఆయన అంటారు, ఈ సమరయ స్త్రీ అంటారు, ఈయన క్రీస్తు కాడా? She also made a confession. ఆమె కూడా ఒప్పుకోలు చేశారు. She also received Jesus as her gift when she asked for living water. యేసు కూడా ఆ స్త్రీ కూడా యేసుని ఒక వరంగా పొందుకొని జీవజలాన్ని అడిగారు. And she was satisfied. ఆమె ఆ యొక్క నీళ్లతో యేసు ప్రభువారితో తృప్తి కలిగి ఉన్నారు. What are you thirsting for today, dear brothers and sisters? ఈరోజు దేని కోసం నువ్వు అలా కొట్టబడుతున్నావు ప్రియమైన సహోదరి, సహోదరుడా? The pleasures of the world? ఈ లోకంలో ఉన్న ఆనందాల కోసమా? Your friends are having so much fun, you are not having any fun. నీ చుట్టూ ఉన్న స్నేహితులు ఎంతో సంతోషంగా వారు నవ్వుకుంటూ ఉన్నారు. నీ జీవితంలో అది లేదనుకుంటున్నావా? I have to only take up the cross, other people can enjoy. నేను ఎల్లప్పుడూ సిలువనెత్తుకోవాలి. కానీ వేరే వారైతే ఎంతో సంతోషంగా ఉండొచ్చు. వారికి నచ్చింది చేయవచ్చు. Let the Lord quench your thirst today, dear brothers and sisters. ఈరోజు నీ దాహాన్ని ప్రభువారే తీర్చనివ్వండి ప్రియమైన సహోదరి, సహోదరులారా. Let him give you a revelation of himself that will satisfy you. ఆయన తన్నుకు తానే నీకు ప్రత్యక్షపరుచుకుంటే అది నీ దాహాన్ని తీరుస్తుంది. Let him reveal himself as somebody who is not distant and high and demanding from you. ఈరోజు యేసు ప్రభువారిని ఏదో దూరంగా ఉండి, ఎక్కడో ఉంటూ, అందుకోలేని దూరంలో ఉంటూ, నీ నుండి ఏదో కోరుకునే వ్యక్తిలా కాకుండా ప్రత్యక్షపరచుకొనివ్వండి. He is somebody who understands all your struggles. ఆయన ఏ విధంగా మీకు తెలియాలంటే ఆయన నీ యొక్క పరిస్థితులను అర్థం చేసుకునే ఆయన. He also got tired. He also got weary. ఆయన కూడా అలసిపోయి సొలసిపోయారు. He is not demanding. ఆయన నీ నుండి ఏదో బలవంతంగా కోరుకోవట్లేదు. He wants to sit with you at the well and speak to you and give you the living water. నీతో పాటు ఆ బావి వద్ద కూర్చొని నీకు ఆ జీవజలాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నారు. Come to him. ఆయన యొద్దకు రా. Just like the prodigal son came to the father's house. ఏ విధంగా తప్పైన కుమారుడు తండ్రి ఇంటి యొద్దకు వచ్చాడో, You may ask, just give me what the pigs are eating, but you will get a feast. నువ్వు అడగొచ్చు, పందులు తినే పొట్టివ్వు చాలు అని. కానీ నీకు గొప్ప విందే ఉంటుంది. Come to him, dear brothers and sisters. ఆయన యొద్దకు రా ప్రియమైన సహోదరి, సహోదరుడా. Don't listen to the lies of the devil who says that God is so demanding, he will send you somewhere and it will be so difficult for you. Don't listen to that nonsense. ఆ దేవుడు నిన్నెక్కడికో పంపించేస్తారు. ఆయన నీ యొద్ద నుండి బలవంతంగా అన్నీ తీసేసుకుంటారని అపవాది చెప్పే అబద్ధాలు ఏది నమ్మవద్దు. Come to him and ask him for the living water. ఆయన యొద్దకు రా, వచ్చి జీవజలాన్ని అడుగు. He is only asking, can you give me a drink? ఆయన కేవలం నాకు తాగటానికి నీళ్ళిస్తావా అని అడుగుతున్నారు. He will satisfy your thirst ఆయన నీ దాహాన్ని తీర్చగలుగుతారు. with a revelation of himself. తను తానే ప్రత్యక్షపరచుకొని నీ దాహాన్ని తీరుస్తారు. May the Lord help us. Amen. ప్రభు మనకు సహాయం చేయనుగాక.